హలో అండి, ఈరోజు ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మొదటిగా చేపలను కడిగి పెట్టుకొని 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్లు చెక్క లవంగము చిన్న స్పూన్తో, మళ్ళీ పెద్ద స్పూన్తో ఒక 4 స్పూన్లు కారం పొడి, 5 స్పూన్లు ధనియాల పొడి, ఇవన్నీ ముందుగానే రెడీగా పెట్టుకొని, మళ్ళీ ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను 3, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. అవన్నీ చేసి పెడితే తొందరగా అవుతుందని అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. మళ్ళీ చెక్క లవంగం పొడి ఇవన్నీ వేసిన తర్వాత మిరియాల పొడి 2 స్పూన్లు వేయాలి. మిరియాల పొడి, అల్లం తెల్లవాయ పేస్టు ఒక 4 స్పూన్లు. కారం పొడి ఎందుకు 4 స్పూన్లు వేసానంటే చింతపండు వేసాము కదా, ఆ చింతపండు కోసమని 4 స్పూన్లు కారం పొడి పడుతుంది. కర్రీ కాబట్టి 5 స్పూన్లు ధనియాల పొడి వేసాను, 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 5 టమోటా పండ్లు బాగా తొక్క తీసేసి నీట్గా తొడిమెలు తీసేసి మిక్సీకి తరిగి పెట్టుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఎర్రగడ్డలు 3 తరిగి పెట్టుకున్నాను, ఆ ఎర్రగడ్డలు కూడా దాంట్లో వేసేసి చింతపండు 2 నిమ్మకాయల మైని తొక్కలు తీసేసి పీసులు తీసి బాగా కడిగేసి నానబెట్టి పెట్టినాను చింతపండు. ఆ చింతపండు 2 నిమ్మకాయల మైన చింతపండు, ఆ చింతపండును కూడా దాంట్లో వేసేస్తాను. చింతపండు నీళ్ళు పక్కన పెట్టేసి కొత్తిమీర తీసుకున్నాను, 1/4 కట్ట కొత్తిమీర సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసాను. ఎందుకంటే అట్లా వేస్తే అది మళ్ళీ మిక్సీ తిరగకుండా అయిపోతుంది. అందుకోసం చిన్న చిన్న ముక్కలుగా కత్తెరతో కట్ చేసేసి దీని అంతటిని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసి మెత్తగా అయిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత ఈ చింతపండు నీళ్ళల్లో కొద్దిగా కలర్ కలిపాను, ఫుడ్ కలర్ను స్పూన్తో అట్లా తిప్పేసి 2-3 సార్లు అది కూడా రెడీగా పెట్టుకున్నాను. ఉండలు లేకుండా అట్లా ఫుడ్ కలర్ను అట్లే వేస్తే అక్కడక్కడ కొన్ని చోట్ల తగలదు, అందుకు ఆ చింతపండు నీళ్ళల్లో కలిపాను. ఇంకా ఇది చేపల కర్రీ చేసే ప్యాన్ అండి, ఇది వెడల్పుగా ఉంటుంది. దీంట్లో అయితే కనుక చేపలకు కలపడానికి అట్లా లేకుండా ఎట్లుండే చేపలు అట్లే ఉంటాయి. అందుకోసం ఇది వెడల్పాటి ప్లేట్ కొనేసినాను ఫిష్ కోసమని. ఈ డిష్లో కొంచెం నూనె పోసాను. నూనె చూడండి, ఎందుకంటే చింతపండు పులుసు అంతా ఏగాల కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ ఉండదు కాబట్టి ఫిష్లో నూనె ఎక్కువ వేయాలి. నూనె పోసిన తర్వాత ధనియాల పొడి ఎక్కువ మాడకుండా తొందరగా అట్లా కలిపేసేయాలి. ఎందుకంటే అది తొందరగా మారుతుంది కాబట్టి వెంటనే ఇంకా కారం పొడి, అల్లం తెల్లవాయి అన్నీ దాంట్లోనే వేసేసాను. ఇప్పుడు బాగా మాడకుండా కలపాలి కొంచెం సేపు, ఎందుకంటే ఇది సిల్వర్ది కదా, ఫిష్ కర్రీ చేసే ప్లేటు సిల్వర్ది కాబట్టి అది తొందరగా మారుతుంది. అందుకు కలుపుతానే ఉండేసి కొంచెం సేపు బాగా కలపాలా. మాడకముందే ఇంకా మనం కొంచెం ఉప్పు వేసాను, 2 స్పూన్లు ఉప్పు కలిపేసి మళ్ళీ కొంచెం సేపు కలిపాను. కలిపిన తర్వాత ఈ మాడకముందే ఈ చింతపండు పులుసు అట్లా మిక్సీ కొట్టినటువంటి టమోటా, కొత్తిమీర, ఎర్రగడ్డ ఇవన్నీ కొట్టాను కదా, ఆ మిక్సీ జార్లో అదంతా దాంట్లో పోసేసి మళ్ళీ బాగా కలపాలా. కలిపిన తర్వాత కొంచెం సేపు అట్లే మాడకుండా దాన్ని బాగా కలిపిన తర్వాత మళ్ళీ చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసు కూడా పోసేసి మళ్ళీ బాగా దాన్ని కలుపుతూనే ఉండాలి, స్టాప్ చేయకుండా. ఎందుకంటే ఆయిల్ పైకి రావాలి కాబట్టి కొంచెం సేపు కలపాలి, అడుగంటకూడదు. బాగా కలిపేసి మళ్ళీ మనం అలా కలిపే కొద్దీ ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, అట్లే వండేస్తే మాడిపోతుంది.
మరి చేపలతో మనం వేయించలేము కదా, చేపలతో వేయించితే చేపలు పీసులు పీసులు అయిపోతుంది పప్పు. అందుకోసం ఈ కర్రీ అనేది ముందుగానే వేయించుకోవాలి మనం. ఇప్పుడు దాంట్లో ఈ కలర్ చింతపండు నీళ్ళల్లో కలర్ కలిపాను కదా, ఆ కలరు దాంట్లో కలిపేస్తున్నాను. కలిపేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఆ నూనె చూడండి ఎంత బాగా పైకి తేలుతూ ఉందో. బాగా కలిపిన తర్వాత నేను ఆ నీళ్లు పక్కన ఫిల్టర్ నీళ్ళు పెట్టుకున్నానండి. మాటికి గ్లాస్తో పట్టుకుంటే టైం వేస్ట్ అవుతుందని, మళ్ళీ ఇది మాడిపోతుంది వంట అనేసి నేను ఎప్పుడు వంట చేసినా కూడా ఈ నీళ్లు కొన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. ఆ ఫిల్టర్ నీళ్ళు, ఆ నీళ్ళను మిక్సీ మళ్ళీ జార్లో పోసేసి అలా పోసేసాను. పోసిన తర్వాత బాగా కలపాల. మళ్ళీ బాగా కలిపితే నూనె పైకి రావాలా, అప్పుడు ఈ కర్రీ ఏగినట్లు. ఎప్పుడైతే మనం బాగా కలుపుతామో అప్పుడు ఈ నూనె అంతా బాగా పైకి వచ్చేస్తుంది. మనం చేపలతో ఉడకబెడితే చేపలు పప్పు అయిపోతాయి. ఎప్పటికీ చేపలతో ఈ కర్రీ ఉడకబెట్టద్దండి ఎప్పుడు కూడా. మళ్ళీ కొంచెం నీళ్ళు పోసాను. నీళ్ళు పోసేసి బాగా ఆ సలాకు అనేది దాని మీద కొంచెం నీళ్ళు పోసి కలుపుతూ ఉంటాను. మళ్ళీ పక్కన పెడితే గనక మళ్ళీ ఈగలు అందువాలుతాయని నేను పక్కన దాంట్లో నీళ్ళు పెట్టుకున్నా అండి. ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు పక్కన డిష్లో నీళ్లు పట్టేసి, మంచి నీళ్ళే పట్టేస్తాను, తాగే నీళ్ళు పట్టేసి గంటలు ఏది ఈగలు వాలకుండా నేను పక్కన పెట్టేస్తాను. మళ్ళీ దానిలను అవసరమైనప్పుడు మళ్ళీ కలపడానికి నేను వాడతానండి. ఎందుకంటే నాకు ఇది మొదటి నుంచి అలవాటు అయిపోయింది వంట చేసేటప్పుడు. ఎందుకంటే నాకు 40 సంవత్సరాల నుంచి అనుభవం కాబట్టి వంటల దగ్గర నాకు ఇదే అలవాటు అయిపోయింది. అందుకే మీరు ఈ వంటలన్నీ చూస్తూ ఉండండి, మీకు కూడా కొన్ని ఐడియాలు వస్తాయి నేను చేసేది. అలాగ వచ్చేసి మళ్ళీ కలిపేస్తానండి. ఆ నూనె అంతా చూడండి ఎంత బాగా పైకి వచ్చేసిందో. ఆ నూనె అంతా అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిష్ వేయాలండి. నేను ఫిష్ కొన్ని ఇక్కడ తీసి పెట్టినాను కదా, అవి ఫ్రై కానీ కొన్ని పక్కన పెట్టుకున్నా అండి. అవి కాదు, ఉన్నాయి ఫిష్. చూడండి ఇంతగా బాగా కలిపితేనే అది కర్రీ అనేది మనకు బాగా వస్తుందండి. ఇలాగ బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసాను. నీళ్ళు వేస్తే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మనం కర్రీ చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు చుక్క అట్లా వేస్తూ ఉంటే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలా కలిపిన తర్వాత ఇంకా ఫిష్ అదే నేను సపరేట్గా ఫిష్ పెట్టుకున్నాను. వీటిలో బాగా తలలు, ఇవి మొండెము, ఇవి తోకలు, ఇవన్నీ ఉన్నాయండి. నేను ఫ్రైకి కొంచెం గట్టివి పక్కన తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు కర్రీ చేస్తాను చూడండి. ఇంత మసాలా వేసుకుంటే ఈ చింతపండుకు, ఈ కారము, ఈ ధనియాల పొడికి కరెక్ట్ సరిపోతుందండి. ఇంత కొత్తిమీర పడుతుంది. ఇంత వెడల్పాటి పాత్ర అయిందనా ఇవన్నీ ఫిష్ అంతా చూడండి ఎంత నీట్గా ఒక్కొక్కటి పక్కనగా మనం పెట్టడానికి వీలుగా ఉంది. అదే మనము ఈ గుంతగా ఉండే ప్లేట్లో మనం వంట చేసినాం అనుకోండి, అవి కలపడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వెడల్పాటి పాత్రనే ఫిష్కు తీసుకోవాలి. ఈ చేపను ఎక్కువ ఉడికించకూడదండి. ఈ చేపను ఎక్కువ ఉడికిస్తే కనుక అది పప్పు అయిపోతుంది. ఒక 5 నిమిషాలే, 5 నిమిషాలు మసాలా వేయించినాము, 5 నిమిషాలు ఫిష్, అంతే అండి. ఫిష్ కర్రీ రెడీ.